హలో గైస్, దిస్ ఇస్ అగ్ని. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీఎన్సీఎఫ్సి. ఈ రోజు మన టాపిక్ అయితే ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఆప్షన్స్ కోసం అయితే చెప్తాను. ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మన బాడీకి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ కి ఉన్న మధ్యలో గ్యాప్ నే విండో ఆఫ్ ద గ్రోత్ అని అంటారు. మీరు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నా మంచిగా ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోకపోతే బాడీలో అయితే పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉండదు. ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ మీల్ కోసం చెప్తాను. ఒక మంచి ప్రీ వర్కౌట్ మీల్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఇవ్వడమే కాదు, మన మజిల్ ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. అది నార్మల్ గా ఒక మంచి ప్రీ వర్కౌట్ మీల్ ఎలా ఉండాలంటే హై కార్బోహైడ్రేట్స్, మీడియం ఇన్ ప్రోటీన్ అండ్ లో ఇన్ ఫ్యాట్ లో ఉండాలి. మన ఫస్ట్ ప్రీ వర్కౌట్ మీల్ ఆప్షన్ అయితే చెన్నా చాట్ జస్ట్ ఒక 50 గ్రామ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ఓట్స్ ని ఒక 50 గ్రామ్స్ మిక్సీ చేసి బ్లెండ్ చేసి దాంట్లో కొంచెం మిల్క్ వేసుకొని తాగేయచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ హోమ్ మేడ్ మాస్కేటర్. మాస్కేటర్ చాలా సింపుల్ ఎలాగా చేయాలో. జస్ట్ ఒక 2 బనానాస్, 1 cup of milk and oats, 30 grams of oats, 1 scoop of sorry, 1 scoop of peanut butter. మొత్తం బ్లెండ్ చేసి చేసుకొని ఒక గాజులో వేసుకొని తీసుకొని తాగిస్తే సరిపోతుంది. మన ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆలూ చాట్ చాలా సింపుల్. ఒక పొటాటో తీసుకొని బాయిల్ చేసుకొని ఒక చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని పెప్పర్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని తినేయడమే. చాలా సింపుల్. మీకు చాలా బాగా ప్రీ వర్కౌట్ మీల్ కింద యూజ్ అవుతుంది. 2 బనానాస్ అండ్ 1 స్కూప్ ఆఫ్ పీనట్ బటర్ తీసుకోండి. దిస్ ద మన ఫిఫ్త్ మీల్, ప్రీ వర్కౌట్ మీల్. లాస్ట్ ఆప్షన్ ఇస్ రోస్టెడ్ చనా. ఇదైతే చాలా సింపుల్. మీరు ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోవడానికి అది క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే తీసుకోవచ్చు. జస్ట్ ఒక 10 రూపీస్ రోస్టెడ్ చనా బయట ఎక్కడైనా అమ్ముతారా, తీసుకొని జిమ్ లో వెళ్ళి తిన్నా పర్లేదు, లేదు ఇంట్లో తిన్నా పర్లేదు. చాలా సింపుల్ లో బెస్ట్. ఈ ప్రీ వర్కౌట్ మీల్ ఎప్పుడు తీసుకోవాలి అండ్ ఎంత టైంలో తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 అవర్స్ లో అయితే తీసుకోవచ్చు ప్రీ వర్కౌట్ మీల్. జిమ్ కి వెళ్లే ముందు 1 to 2 అవర్స్ అయితే తీసుకోవచ్చు. 1 అవర్ లో ఏ టైప్ మీల్ తీసుకోవాలంటే సింపుల్ గా డైజెషన్ అయిపోయినవన్నీ 1 అవర్ లో తీసుకోండి. లైక్ 2 అవర్స్ లో ఏం తీసుకోవాలంటే హోమ్ మేడ్ మాస్ గెయినర్ అండ్ ఓట్స్. అది కొంచెం డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది. అది 2 అవర్స్ లో తీసుకోవాలి. ఇప్పుడైతే మనం పోస్ట్ వర్కౌట్ మీల్ కోసం మాట్లాడదాం. ఒక మంచి పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవడం వల్ల మీరు మజిల్ డ్యామేజ్ అయిపోయింది, రికవరీ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ వర్కౌట్ అయిపోయాక మెయిన్ గా కావాల్సింది అయితే పోస్ట్ వర్కౌట్ మీల్. ఎందుకంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ మజిల్ ఫైబర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మంచి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అయితే తీసుకుంటే పోస్ట్ వర్కౌట్ మీల్ కింద మీ మజిల్ రికవరీ చాలా బాగుంటది. అలానే కొంచెం కార్బ్స్, ఎందుకంటే మనం ఎనర్జీ లాస్ అయింది కాబట్టి మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి కొంచెం కార్బ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది మంచి పోస్ట్ వర్కౌట్ మీల్ కింద. ఫస్ట్ ఆప్షన్ అయితే వే ప్రోటీన్. చాలా చాలా సింపుల్ అండ్ చాలా బెస్ట్ వే ప్రోటీన్. ఎందుకంటే మజిల్ డ్యామేజ్ అయిపోయింది, బేగా రికవరీ అవుతుంది. 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ మిల్క్ అండ్ 2 బనానాస్. ఇది వే ప్రోటీన్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు, లేదా సెకండ్ ఆప్షన్ కింద అయితే తీసుకోవచ్చు పోస్ట్ వర్కౌట్ మీల్ కింద. అండ్ థర్డ్ వన్ ఇస్ 6 ఎగ్ వైట్స్ తీసుకోండి. ఎగ్ వైట్స్ కొంచెం కట్ చేసుకొని ఎగ్ బుజ్జి టైప్ అయినా చేసుకోవచ్చు, లేదా ఎగ్ వైట్స్ అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటది పోస్ట్ వర్కౌట్ మీల్ కింద. సో గైస్, దట్స్ ఇట్ టుడే వీడియో. సో ఈ వీడియో చూసాక మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటది ఏంటి ప్రీ వర్కౌట్ కింద తీసుకోవాలి అండ్ ఏ పోస్ట్ వర్కౌట్ కింద తీసుకోవాలని. సో మీ అందరికి వీడియో అయితే నచ్చుంటది. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సీ యూ. బాయ్.